హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఎనీ గెసెస్? అయితే కామెంట్ సెక్షన్లో రాయండి మీరు ఏమైనా గెస్ చేస్తే. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, ఎందుకంటే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చామండి. అక్కడ ఎందుకంటే అక్కడ ఫంక్షన్ ఉంది, ప్లే గ్రౌండ్ ఉంది ఆడుకోవడానికి. ఇంకా అక్కడ చాలా బాగుంటుంది. ఇంకా ఆ ఫంక్షన్లో ఏముంటుందని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. ఇది మా కజిన్ది హాఫ్ సారీ ఫంక్షన్ అండి. ఇక్కడ ఒక బోర్డు పెట్టారు ఎంట్రీ పక్కన. ఇప్పుడు రండి లోపల ఏముందో చూద్దాం. ఇంకా మేము లోపలికి వచ్చాక చూడండి ఎంత బాగుందో. స్టేజ్ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఇంకా స్టేజ్ కింద అయితే మొత్తం బొమ్మలు కూలువండి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఆ టాయ్స్ అంతా. నేను మా షోని ఇంకా అక్కడ కూర్చొని ఫొటోస్ కూడా దిగామండి. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదండి. ఈలోపు మా గెస్ట్స్ అందరినీ మీట్ అయ్యాము. ఇంకా చిన్న చిన్న డాన్సెస్ కూడా వేసాము. వీళ్ళే మా మమ్మీ డాడీ అండి. చూడండి బాగున్నారు కదా. హాయ్ చెప్పండి మా మమ్మీ డాడీకి. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిందండి. కానీ కాసేపట్లోనే మాకు బోర్ కొట్టేసింది. అందుకే మేము బయట అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాము. మేము బయటకు వచ్చి చూడంగానే అక్కడ ఏదో పెద్ద గార్డెన్లా అనిపించిందండి మాకు. కానీ చిన్న గార్డెనే, కానీ అక్కడ ప్లాంట్స్ ట్రీస్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. కొన్ని ట్రీస్ మాత్రం పైనాపిల్ షేప్లో ఉన్నాయి. మేము కూడా అక్కడికి వెళ్ళి పిక్స్ దిగాము. మా షోని అయితే అక్కడ గార్డెన్లో ఉన్న ఎల్లో ఫ్లవర్స్ని చూసి దాని దగ్గరికి వెళ్ళి టచ్ చేసి ఆడుకొని ఎంజాయ్ చేసేసిందండి. మేము వేరే సైడ్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేసినప్పుడు అక్కడ చైర్స్, టేబుల్స్, సోఫాస్ కూడా ఉన్నాయండి. అక్కడ అందరూ రెస్టింగ్ తీసుకుంటున్నప్పుడు నేను ఒక టేబుల్ మీదకి ఎక్కి డాన్స్ వేసి రీల్స్ చేశానండి. మేము అలా ఎంజాయ్ చేస్తున్నప్పుడు మా మమ్మీ లోపలికి రమ్మని పిలిచిందండి. ఎందుకంటే మా కజిన్కి గిఫ్ట్ ఇవ్వాలన్నమాట, ఇంకా తినాలి కూడా. పైగా బయట చాలా ఎండగా కూడా ఉందండి. అందుకే మేము లోపలికి వచ్చేసాం. ఇంకా మేము మా కజిన్కి గిఫ్ట్ ఇచ్చి స్ట్రైట్గా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి క్యాఫెటీరియాకి వెళ్ళామండి. అక్కడ నాన్ వెజ్, వెజ్ ఒక్కొక్క సైడ్ డిఫరెంట్ ఉన్నారండి. ఇంకా మా మమ్మీ వెజ్ తీసుకుంది, ఎందుకంటే మా మమ్మీ సండేస్ నాన్ వెజ్ తినదు. సో మా మమ్మీ వెజ్ తీసుకుంది. మేమందరమేమో నాన్ వెజ్ తీసుకున్నామండి. నేనేమో కొంచెం బిర్యానీ ఇంకా చికెన్ తిన్నానండి. దాని తర్వాత వెళ్ళిపోయామండి క్యాఫెటీరియా నుంచి. ఇంకా ఫుడ్ తినేసాక మా కడుపు చాలా నిండిపోయిందంటే మొత్తము అరిగించుకోవాలి కదా. అందుకే మేము ప్లే జోన్కి వెళ్ళామండి, ఒక పార్క్ లాంటిది. అక్కడ మేము బాగా ఆడుకొని ఎంజాయ్ చేసాం. మావి లాంగ్ ఫ్రాక్స్ కదా, అక్కడ ఎక్కేది కూడా ఉంది, కానీ మావి లాంగ్ ఫ్రాక్స్ కదా ఎక్కలేకపోయాం. కానీ అలాగా మేనేజ్ చేసేసి మొత్తము ఆడేసుకున్నాము.
అలా మేము మొత్తం ఎంజాయ్ చేసి టైర్డ్ అయిపోయామండి. నేను స్లోగా నడుచుకుంటూ టైర్డ్ అయిపోయి వస్తున్నప్పుడు కానీ మా మమ్మీ వీడియో తీస్తూనే ఉంది, అస్సలు వీడియో వదలట్లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మీరు కూడా ఇలాంటి ఫంక్షన్స్కి ఎక్కడికన్నా వెళ్ళుంటే కామెంట్స్లో రాయండి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.